లోకంలో తన వారిని ఎరిగాడు. బేతేలు సంఘంలో ఉన్న నిన్ను ఎరిగాడు. ఇప్పుడు నువ్వు ఎవరు? తను అప్పగించువాడు. చదువునైనా మరొకసారి రైట్. చూడండి ఏం చెప్తున్నా ఇప్పుడు. తన ఎవరు ఇప్పుడు? ఎవరు నువ్వు ఇప్పుడు? ఆయన అప్పగించి విశ్వాసిగా ఉన్నావా? ఆయన అప్పగించి విశ్వాసిగా ఉన్నావా? ఎట్లుంటున్నావు? అయ్యా యేసు నిన్ను ఎక్కడ అప్పగించలేదంటే, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోదన్నప్పుడు దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క విశ్వాసులను నీ ఎదురుగా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వారితో ఏకీభవించినప్పుడు అది దేనికి విరోధమైన శుభం కాదా? త్రాగుబోతులతో నువ్వు కూర్చున్నప్పుడు, వారితో నువ్వు ఎదురుగున్నప్పుడు నిన్ను కూడా త్రాగుబోతురాలు అని అనుకొని నీ వలన దేవుడు బాధపడటం లేదా?